హలో పీపుల్. అయితే ఈరోజు నేను నా ఫ్రెండ్ కాలేజ్లో ఫీ పే చేయడానికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఎంట్రీ క్లిప్ తీయడం మర్చిపోయినా, సో అందుకే లోపల కూర్చోగానే గుర్తొచ్చింది. ఇంకా ఎంట్రీ క్లిప్ కోసమని బయటకు వెళ్ళినా. ఇదే మా కాలేజ్, ద గ్రేటెస్ట్ కస్తూర్బా. ఇంకా స్పేషియస్ అయితే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మా కాలేజ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది వెయిటింగ్ హాల్. ఇంకా మేము కాలేజ్కి వచ్చి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. తెలుసు కదా ఇంకెట్లుంటుందో కాలేజ్లో. మీరు ఎప్పుడెప్పుడు ఫీ పే చేసిర్రు, ఫీ సర్టిఫికేట్స్ ఉన్నాయా, అది ఉందా, ఇన్ని రోజులు ఎందుకు రాలేరు, ఇంకా స్కాలర్షిప్ వస్తుందా మీకు, 12 ఫోటోలు ఉన్నాయా, సిగ్నేచర్స్ చేయాలి, అది ఇది అని. సో ఆమెది ఒక్కదాందే పని కాబట్టి చాలా ఆల్మోస్ట్ ఆ రోజంతా కాలేజ్లోనే అయిపోయింది. ఆల్మోస్ట్ 3-4 వరకు 10కి వెళ్తే. ఇంకా బ్లాక్ బీకి వెళ్ళండి, వైస్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ కావాలి, ప్రిన్సిపల్ సిగ్నేచర్ కావాలి, లైబ్రరీలో ఏమైనా బుక్స్ ఉన్నాయా, అది ఇది అని. తర్వాత క్యాంపస్లో కూర్చుందామని వెళ్ళేసరికి ఫస్ట్ ఫీ పే చేయాలి, మళ్ళీ బ్యాంక్ క్లోజ్ అయిపోతుంది అని చెప్తే తొందరగా మళ్ళీ బ్యాంక్లోకి వెళ్ళి ఫీ పే చేసేసి వచ్చినాం. ఇంకా ఆ ఎండలో తిరిగి అక్కడికి రాగానే ఎంత హాయిగా ఉందంటే చెప్పలేనంత హాయిగా ఉండే. ఇంకా మార్నింగ్ నుంచి మేము ఏం తినలే. సో ఇంకా కూర్చొని పిజ్జా ఆర్డర్ చేసినాం. ఎన్ని క్లాసెస్ ఉన్నా బంక్ కొట్టొచ్చి కూర్చునేది మాత్రం ఇక్కడే. మేము అప్పుడు కూర్చున్నప్పుడు ఎవరు లేపి కాలేజ్లోకి లోపలికి వెళ్ళండి క్లాసెస్లోకి అని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మాత్రం ఎవరిని కూర్చొనియట్లేదంట. మేబీ మేము లక్కీ ఏమో. సో ఇంకా మేము అక్కడ కూర్చుంటే మీ క్లాస్ లేదా అని అడుగుతున్నారు వాళ్ళు. అయితే లేదా అంటే మాది అయిపోయింది, మేము జస్ట్ వచ్చినామని చెప్పిన. ఈ చెట్టు నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అది. ఎందుకంటే మేము ఎవ్రీడే లంచ్ అక్కడే చేసేవాళ్ళము, నేను, అంబిక, యోగిత అని. ఇది మా క్యాంటీన్ అనమాట. అయితే మేము పిజ్జా ఆర్డర్ చేసుకున్నామని చెప్పిన కదా, పిజ్జా వచ్చింది. అక్కడ ఏం రాసిందంటే అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్ అని ఉంది. ఇంకా తినేసి పాలికా బజార్లోకి వెళ్ళినాం. ఇంకా అక్కడ కలెక్షన్ చూస్తే నిజంగా చార్మినార్ గుర్తుకొచ్చింది నాకైతే. చార్మినార్లో కూడా ఇన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుందో లేదో. ఇంకా మెయిన్ ఇయర్ రింగ్స్ అయితే వేరే లెవెల్ ఉండే అసలు. కొన్ని ఇయర్ రింగ్స్ చూస్తే ఇవి నిజంగా గోల్డా లేదంటే రోల్డ్ గోల్డా అనిపించింది. ఎంత బాగున్నాయి ఆ బ్లాక్ బీడ్స్ కానీ గ్రీన్ బీడ్స్. అసలు ఈ కలెక్షన్ లేదు ఇందులో అని లేనే లేదు. నెక్లెస్లో నుంచి లాంగ్ చైన్స్, అబ్బాబా నెక్ పీస్లు చాలా అంటే చాలా బాగుండే. మళ్ళీ తక్కువ ప్రైస్లో ఉండే. కాకపోతే నేనేం తీసుకోలేదు, ఎందుకంటే నేను ఎక్కువ ఏం యూజ్ చేయను అవి. అసలు నేను అవి ఎప్పుడు పెట్టుకొని ఏదో పెళ్ళిళ్ళకి తప్ప. సో నేను అట్లాంటి వాటిపైన మనీ ఎప్పుడు వేస్ట్ చేయను, యూజ్ అయితే తప్ప. నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్దామని రిటర్న్ అయినాం. నేను బస్ ఎక్కిన, నాకు ఆల్రెడీ అక్కడికే టయర్డ్ అయిపోయి నిద్ర వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి చూసేసరికి మా వాళ్ళందరూ చెకోడీలు చేసే ప్లాన్లో ఉన్నారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం చేసేసినారు చెకోడీలు నేను వచ్చేసరికి. అయితే వాళ్ళకి మెయిన్ ఏంటంటే చుట్టడం రావట్లేదు చెకోడీ. ప్రాసెస్ అంతా నాకు తెలుసు. ఒకవేళ మీకు కావాలంటే కమెంట్ చేయండి, లాంగ్ వీడియో కూడా చేస్తా చెకోడీలది. ఇంకా నేను వచ్చి వాళ్ళకి చూపిస్తున్నా. ఫస్ట్ ఇట్లా తీసుకొని ఇలా చుట్టాలి అని. ఇంకా తర్వాత అందరు ఫాలో అయిపోయినారు. ఇంట్లో చెకోడీలు చేసుకుంటే ఆ మజానే వేరు నిజం చెప్పాలంటే. సో ఇంకా చెకోడీలు చేసుకొని డీప్ ఫ్రై చేయడానికన్నా ముందు మేము ఎన్ని చేసాం చూడండి. మా ఇంట్లో చాలామందే ఉన్నారు ఆ రోజు. ఒక 3 ప్లేట్ల వరకు చెకోడీలు చుట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకొని తిన్నాం. వేరే లెవెల్ ఉండే అసలు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇంట్లో ఇట్లాంటి స్నాక్స్, ఎప్పుడు బయట నుంచే తెచ్చుకొని కాకుండా. చలో, థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.